రోజుల్లో ఇంటికి తాళం వేయకపోతే నిమిషాల్లో దొంగలు పడతారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉన్నా భయం పోదు. కానీ మీకు తెలుసా, మన దేశంలోనే ఒక విచిత్రమైన గ్రామం ఉంది. అక్కడ షాపులు ఉంటాయి, కానీ షాప్ కీపర్లు ఉండరు. ఇళ్లకు తాళాలు అస్సలే ఉండవు. కేవలం నమ్మకం అనే పునాది మీదే ఈ ఊరు నడుస్తోంది. నాగాలాండ్ రాష్ట్రంలోని కోనోమా అనే గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది కేవలం ప్రకృతి అందాలకు నెలవు మాత్రమే కాదు, అక్కడి ప్రజల నిజాయితీకి కూడా ప్రసిద్ధి. ఇక్కడ దుకాణాల్లో సామాన్లుంటాయి, కానీ అమ్మేవాళ్ళుండరు. ఎవ్వరికి కావలసినవి వాళ్ళు తీసుకొని అక్కడ రాసి ఉన్న ధర ప్రకారం డబ్బులు డబ్బాలో వేసి వెళ్ళిపోతూ ఉంటారు. 1900 మంది జనాభా ఉన్న ఈ గ్రామం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంగామి తెగకు చెందిన గిరిజనులు ఈ గ్రామంలో నివసిస్తారు. కొనోమాలో కనిపించే ఈ వింత పద్ధతి చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక్కడ దుకాణాల్లో ప్రతి వస్తువు మీద ధర రాసి ఉంటుంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన వస్తువుని ఎంచుకొని దానికి సంబంధించిన డబ్బును అక్కడ ఉన్న పెట్టెలో వేసేస్తారు. ఎవ్వరు చూడడం లేదు కదా అని మోసం చేయడం, డబ్బులు వేయకుండా వెళ్లడం ఇక్కడ జరగదు. కేవలం దుకాణాలే కాదు, ఇక్కడి ప్రజలు తమ ఇళ్లకు కూడా తాళాలు వేయరు. ఒకరిపై ఒకరికి అంత నమ్మకం. ఇక్కడ ఒక కమ్యూనిటీ లైబ్రరీ కూడా ఉంది. ఎవరికి నచ్చిన పుస్తకాన్ని వారు తీసుకెళ్లి చదువుకోవచ్చు. చదవడం పూర్తయ్యాక తిరిగి అక్కడ పెట్టేయొచ్చు, లేదా కొత్త పుస్తకాలను అక్కడ విరాళంగా ఇవ్వచ్చు. ఈ గ్రామానికి మరో గొప్ప గుర్తింపు కూడా ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ విలేజ్. 1998లో ఇక్కడ వేటను పూర్తిగా నిషేధించారు. అప్పటి వరకు వేటే ప్రధాన వృత్తిగా ఉన్న అంగామి గిరిజనులు పర్యావరణ పరిరక్షణ కోసం ఆ పనిని పూర్తిగా మానేశారు. ఇప్పుడు అటవీ సంపద, వ్యవసాయం, పశుపోషణ ద్వారా జీవిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి చెత్తను కాల్చి విద్యుత్ తయారు చేసుకుంటూ ఉంటారు. నాసా శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ నీటి రీసైక్లింగ్ విధానాన్ని మెచ్చుకున్నారట. వీరి పర్యావరణ స్పృహ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్స్, దొంగతనాల భయంతో జనం బతుకుతుంటే కొనోమా ప్రజలు మాత్రం ప్రశాంతంగా జీవిస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఉంటూనే ఆధునిక ప్రపంచానికి నీతి, నిజాయితీ పాఠాలు నేర్పుతున్నారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో పోరాడిన ఘన చరిత్ర ఈ గ్రామానికి ఉంది. ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుతూ మరో విజయం సాధించారు. పర్యాటకులు ఇక్కడి కోటను, ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోతూ ఉంటారు. ఇలాంటి గ్రామం మన దేశంలో ఉండడం నిజంగా మనకి గర్వకారణం.